ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రాయశ్చిత్తం అనేది జరిగించుకుంటున్నారా? ప్రాయశ్చిత్తం అనేది దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రాయశ్చిత్తం లేకుండా దేవునిని చూడలేరు. ప్రాయశ్చిత్తం లేకుండా ఆయన ప్రేమను తెలుసుకోలేరు. ప్రాయశ్చిత్తం అంటే మీరు ఏదైతే ఆత్మీయ జీవితంలో పాపం చేస్తున్నారో, లేతే దేవునికి దూరంగా వెళ్ళిపోయి చీకటి కోణాల్లో మీరు బ్రతుకుతున్నారో, లోకముసారంగా బ్రతుకుతున్నారో, ఆ విషయములు అన్నీ కూడా మీకు తెలియాలంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు, మీరు ఎలాంటి వారు, దేవుడు పరిశుద్ధుడు గనక, ఆ పరిశుద్ధతలోనికి మన పాపము ఏంటి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది గనక, మరి మనము ప్రాయశ్చిత్తం అంటే ఆ పాపము నుండి విడిపింపబడుతున్నామా? ఆ పాపాన్ని విడిచిపెడుతున్నామా? ఆ పాపాన్ని నుండి దూరంగా వెళ్తున్నామా? ఆ పాపాన్ని నుండి మనం క్షమాపణ దేవుని దగ్గర అడుగుతున్నామా? ఆయన యేసు రక్తములో మనం కడగబడుతున్నామా లేదా అనేది ఒక్కసారి మీరు చూసుకోండి. అందుకని ప్రార్థనలో ప్రాయశ్చిత్తం అనేది ఉండాలి.